ఏ స్వామి అలాగా పిలుస్తుంది గారా? ఎవడో కూలోని పిలిచినట్టు పిలవకూడదు. మొగుడిని రెస్పెక్టబుల్ గా వచ్చి మాట్లాడి తీసుకుపోమని చెప్పు. అబ్బు డిమాండా? ఎస్. ఏం చేస్తాం చెల్లె, చారు కదిలేట్టుగా లేడు, నువ్వే వీళ్ళు పిలవాలంట. ఏ రామని చెప్తే వినపడదా? నాతో మాటామంతి లేనప్పుడు ఈ పూజా పునస్కారం మాత్రం ఎందుకు? నువ్వే చేసుకోకూడదా? అది తల్లిదండ్రులు కూసుని అబ్బాయితో జరిపించాల్సిన పూజ. ఎలాగూ భర్తగా విలువ లేదు, కనీసం తండ్రికైనా విలువ ఇవ్వాలి కదా. ఇలువ అడిగితే వచ్చేది కాదు, కనీసం ఉన్న విలువైన కాపాడుకోండి. నా కొడుకు పెళ్లి గురించి ఏదేదో అనుకున్నా, ఎట్టెట్నో జరగాలనుకున్నా, ఎట్టా జరుగుతూ ఉంది. నా కొడుకు పెండ్లి బ్రహ్మాండంగా జరుగుతుండది, మీరు దాని గురించేం ఫీల్ అవ్వక్కర్లా. రండి. అమ్మా, మీ అబ్బాయికి బొట్టు పెట్టండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం. మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం హిరణ్యవర్ణాం హరిణీం. గౌతమి కూడా వచ్చేసుండది. అబ్బా, పెండ్లి కిట్ట గణపతికి బియ్యం మూట కట్టినామో లేదో కోడలు అడుగు పెడతా ఉండది. రా కోడ్లా రా. అత్త వస్తున్నా. ఏమో అనుకున్నాం గాని మీ కోడలు భలే ఉందమ్మా, ఎంత అందంగా ఉందో. మరి నా కోడలు కదా. ఏయ్, ఎవరనుకుంటున్నాను మీరు? ఇది నా కోడలు కాదు. ఇదిగో ఈ అమ్మినే నా కోడలు. ఎవరు? ఈ అమ్మి కాదా? ఆమెయా? అవును, ఈ పిల్ల పెండ్లి పనులు చేసేదానికి వచ్చింది. ఈ అమ్మే నా కోడలు, పేరు గౌతమే. ఏ మాటకా మాట. ఆ అమ్మిని చూడగానే పెళ్లి కూతురు కళ కనపడుతుంది. ఆ చీర కట్టు బొట్టు ఎంత సక్కంగా ఉందని. పెళ్లి కూతురేంది, కనీసం చీర కూడా కట్టుకోకుండా టెంగు రంగా అని డ్రెస్ వేసుకునొచ్చింది. చదువుకున్న పిల్ల కదా, మోడర్న్ గానే ఉంటది. మీకేం తెలుసవన్నీ? ఇప్పుడేమైనా పేట్ల మీద కూర్చుంటుందా? ఇంకో పెండ్లి కూతురు కూడా జైలా. అన్నట్టు గీత, నిన్ను గౌతమ్ వాళ్ళ ఇంటి దగ్గర కదా పెళ్లి పనులు చేసుకోమని చెప్పింది. ఇక్కడికెందుకొచ్చినా? నేనే తీసుకొచ్చానత్తా. ఇప్పుడు మీతో ఒక విషయం మాట్లాడదామని. ఏందమ్మా అది? ఏం లేదు, నన్ను పెళ్లి కూతుర్ని చేయడం, మీ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయడంతో పెళ్లి పనులు మొదలవుతాయి. మేము మా ఇంట్లో, మీరు మీ ఇంట్లో చేసుకుంటా ఉంటే అదేదో తంతుగా ఉంటాదే తప్ప ఒకరి సంతోషాన్ని ఒకరు చూసేదానికి ఎక్కడ అవకాశం ఉంటది? గోవింద్కి జరిగే అన్ని తంతులు నేను చూడాలనుకుంటున్నా, నాకు జరిగే అన్ని తంతులు గోవింద్ చూడాలనుకుంటున్నాడు. ఇవన్నీ
గీత దగ్గరుండి చేసి తను చూస్తదన్నమాట. అవునా? గీత చూడాలనా ఇవన్నీ? ఏం గీత చెప్పింది అర్థమైందా? నా కోడలు ఎంత చెప్తే అంత. నా కొడుకు కోడలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయిన దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాలా? ఏమంటావు? అవును, 2 కుటుంబాల వేడుకలు ఒకే చోట చేయాలంటే దానికి తగిన ప్లేస్ కావాలి కదా. దానికి ప్లేసులన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసే వచ్చాం. ఏ ప్రాబ్లం లేదు. ఆ ముడుపుని 16 రోజుల పండక్కి ఆ బియ్యంతోనే కుడుములు చేసి ఇంటిల్లి పాది అయిన వాళ్లకి అందరికి పంచిపెట్టి తింటారన్నమాట. ఆ 16 రోజుల పండక్కి ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు తప్పకుండా వచ్చేయాల. ఎందుకంటే నువ్వు ఆ కుడుములు తినాలి, నేను చూడాలి. ఎందుకు రాను? 16 రోజుల పండక్కి తప్పకుండా నేనుంటాను. నువ్వు రావడం మర్చిపోవద్దు. ఏయ్, మరి పెళ్లి నాకు జరిగితే 16 రోజుల పండగ నీకు జరుగుద్దా ఏంది? నాకెప్పుడూ వినాయకుడు బాగా కలిసొస్తాడు. రావడమే నాకెంతో మేలు చేస్తున్నాడో, నా పెళ్లికి ఎంత భరోసా ఇస్తున్నాడో నీకర్థం కావట్లేదు. ఎందుకంటే నీ బుర్రలో అహం అంతుంది, అజ్ఞానం అంతకంటే ఉంది, అతి ఆత్మవిశ్వాసం అంతకంటే రెట్టింపుంది. ముందు అన్నీ తగ్గించుకొని రియాలిటీలోకి రా. ఏయ్, మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకూడదు, నాకస్సలు నచ్చదు. నువ్వు నాకెంత పెద్ద హెల్ప్ చేస్తున్నావో నీకస్సలు తెలియట్లేదు. పెళ్లి పనులన్నీ చూస్తూ నేను నీ దగ్గరుండిపోతే గోవింద్ని చాలా మిస్ అయ్యేదాన్ని. కాని ఇప్పుడు ఆ పెళ్లి పనులన్నీ ఒకే చోట జరగాలని చెప్పి నువ్వే వచ్చి చెప్పావు. కాదు, నువ్వే వచ్చి చెప్పేలా చేశాను. ఏంటే? మొత్తం పెళ్లి పనులు ఒకే చోట జరిగితే బావుంటుంది, ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది అని గోవింద్ నీతో చెప్పాడు కదా. అది గోవింద్ చెప్పలా, గోవింద్తో నేను చెప్పించా. ఎందుకంటే గోవింద్ ఏది చెప్పినా నువ్వు గుడ్డిగా చేసేస్తావు కాబట్టి. ఇప్పుడొచ్చా, ఇంట్లోకొచ్చి రాగానే ఏం జరిగింది? అత్తే స్వయంగా అరే నా కోడలొచ్చేసింది అంది. నేను వెంటనే అడుగుపెట్టాను. బంధుమిత్రులందరూ నేనే కోడలనుకుని నన్ను తెగ పొగిడేశారు. నిన్నేమన్నారు? అసలు ఈ పిల్ల పెళ్లి కూతురేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ వాలకవేంటి అన్నారు. దీంట్లోనే నీకు అర్థమైపోలా? నేను ఆల్రెడీ పెళ్లి కూతురుగా, ఈ ఇంటి కోడలిగా నలుగురికి పరిచయం అయిపోయానని. ఏయ్, ఏదో గాలివాటుగా జరిగిపోయిన దాని గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకు. ఆహా, ఇది గాలివాటుగా జరగలేదమ్మా. దేనికైనా కాలం కర్మ కలిసి రావాలి అంటారు. నాకు రెండూ కలిసి రావడం మొదలుపెట్టేశాయి. నువ్వు అడ్డదారిలో ముందంజలో ఉండాలనుకున్నావు, కాని అడ్డదారిలో వెళ్తే అసలు దారి తెలియక తప్పటడుగులు వేస్తుంటే నేను స్ట్రెయిట్ రూట్లో కరెక్ట్గా గమ్యం చేరుకుపోతున్నా. నాకు కాలం కలిసి రాబట్టే విఘ్నేశ్వర బియ్యం ముడుపు కట్టగానే నేను అత్తారింట్లో అడుగుపెట్టాను. ఎనీవే, నాకు గోవింద్కి జరగబోయే పెళ్లికి నువ్వు కారణం కాబోతున్నావు. ఆ కృతజ్ఞత అయితే నాకెప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, ఇల్లలగ్గానే పండగ కాదే. నీ గెటప్కి నీకు ఇలాంటి సామెతలు చెప్తే అస్సలు సూట్ అవ్వదు. అయినా చెప్తున్నా, పండగ నాదే, పెళ్లి నాదే, గోవిందు నావాడే. గెట్ రెడీ ఫర్ ద సెలబ్రేషన్, ఓకే? అమ్మా గీత, గౌతమి. వస్తున్నానండి. మామాని గట్టిగా అంటే అత్త బాధపడుతుంది కదా, అందుకని మామని చాలా రోజులుగా మామా అనే పిలుస్తున్నా. దాదా,
ఏంటి మామా? నిజంగా ఇప్పుడు చూస్తుంటే నువ్వు కోడలుగా అడుగు పెట్టేసినట్టే ఉందమ్మా. ఈ చీరలో అంత చక్కగా ఉన్నావు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే ఇక్కడ ఓ చిన్న నిశ్చితార్థం జరగబోతుందన్నమాట. నీ పెద్ద మనసుకి నీ సాయానికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. నువ్వు చేస్తున్న త్యాగానికి జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటానమ్మా. నా కొడుకు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు నిశ్చితార్థం చేసుకుని పెళ్లి పీటల దాకా వచ్చి ఎంత రిస్క్ చేస్తున్నావంటే ఇది చిన్న విషయం కాదు. దానికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నీ ప్లానింగ్ అంతా మావాడు చెప్పాడు. ఇప్పుడు నువ్వు పెళ్లి పీటల దాకా వెళ్ళి పీటల మీద కూర్చొని వీడు గీత మెడలో తాళి కట్టినా మిగతా తంతులన్నీ నువ్వు చేసుకుంటున్నావు. అవి ఉత్తుత్వే కావచ్చు, కానీ ఆ తంతులేవి నా కోడలు మిస్ అయిపోకూడదమ్మా. వీడొకసారి తాళి కట్టిన తర్వాత జీవితాంతం అవి లోటుగానే ఉండిపోతాయి. నా కోడలికి ఏ లోటు ఉండకూడదు. నీకు ఉత్తుత్తిగా జరిగే ప్రతి తంతు గీతకి నిజంగా జరగాలని ఆశపడుతున్నా. వీడా ఉత్తుత్తి నిశ్చితార్థానికి నీకు వీడు ఉంగరం దొడిగినాడు కదా, ముంద తీసేవా? అంకుల్, అవునమ్మా, అది నిశ్చితార్థం ఉంగరం కదా. మామూలుగా తొడుక్కో. ఎందుకంటే ఆ ఉంగరం కనపడట్లేదంటే మిగతా వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. అందుకే ఈ ఉంగరం ఉంచుకో. ఇది వీళ్ల పెళ్లికి నీకు కానుకనుకో. నీకు గౌతమికి ఉత్తిత్తు నిస్తార్థానికి తొడిగిన ఉంగరాలు లాంటివే తీసుకొచ్చా. ఇప్పుడు
ఇష్టం ఉండదు. కానీ ఈ సందర్భంలో అయితే కాదనలేకపోతున్నాను. మామూలుగా అయితే మీ అత్త నేను ఇద్దరం జంటగా కలిసి ఆశీర్వదించాలి. పర్లేదు, మేం విడివిడిగా ఆశీర్వదించినా తర్వాత మీ అత్త దగ్గర ఎలాగోలా ఆశీర్వాదం తీసుకో. మా ఆశీర్వాదాలు విడివిడిగా ఉన్నా మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండాలి. సంతోషంగా ఉండండి. థ్యాంక్స్ మామా. అరే, థ్యాంక్స్ దేనికమ్మా, ఇది నా బాధ్యత. నీ పెళ్లి ఘట్టంలో ఏది మిస్ అవ్వకూడదు, అన్నీ బాగా జరగాలి. మనకి గౌతమ్ సపోర్ట్ ఉంది కదా, మనకి ఇంకేం భయం లేదు. పూరి, నీ అనుమతి పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకుండానే ఆ రోజు గుళ్ళో నీ మెల్లో పసుపు తోడు కట్టేసిన. మనిద్దరం అనుకోకుండానే భార్యాభర్తలు అయిపోయినాం. మన బంధం బలపడాలి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ అనుమతి మనకు లభించాలి. కానీ అది ఎట్లో ఏమో నాకు తెలియలే. మనకిప్పుడు ఉన్నదల్లా ఆ దేవుడు ఒక్కడే. రా చెప్తా, రా. రామి, బాబు, అర్చన చేయమంటారా? స్వామి, మేము అనుకోకుండా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నాం. నేను గుళ్ళో తన మెల్లో పసుపు తాడు కట్టినాను. ఆ తర్వాత మాకు జరగాల్సిన తంతులేమీ జరగల. మీ చేతులతో మా ఇద్దరికి కుంగుముడి వేస్తే ఈ దేవుడు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. అదే మా పెళ్లిలో జరిగే సప్తపది అనుకుంటాం. ఇది ధర్మం కాదు నాయనా. కనిపెంచిన పెద్దవాళ్లకి తెలియకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లకి తెలియకుండా మిగతా తంతు కూడా చేసుకోవాలని ఆరాట పడుతున్నారు. కనిపెంచి ఎంతో నమ్మిన కన్నవాళ్లకి మీరిచ్చే కానుక ఇదేనా? మీరు చెప్పేది నిజమే కావచ్చు స్వామి, కానీ ప్రస్తుతానికి మాకు వేరే దిక్కు తోచట్లేదు. మా సమస్యలన్నీ తొలగిపోవాలి. పెద్దవాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశతోనే ఆ దేవుడితో మొరపెట్టుకోవడానికి వచ్చినాం. దయచేసి మాకు కుంగుముడి ఇయ్యండి స్వామి. ఓం తచ్చయ్యారావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః శన్నో అస్తు శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేనిప్పుడు ఆ దేవుడి మీద భారం వేసి కొంగుముడి వేశాను. కానీ మీరు చేస్తున్న తప్పొప్పులకు, రాబోయే కష్టనష్టాలకు ఆ భగవంతుడు మాత్రం బాధ్యత వహించడు. మీరే బాధ్యత వహించాలి. అది గుర్తుపెట్టుకోండి. చిటికిన వేలు పట్టుకుని ప్రదక్షిణాలు చేయండి.